నానిది హిట్ 3 ఇనానిమస్ గా బాగుంది అని చెప్పడానికి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనాలకి సబ్ కాన్షియస్ గా తెలుసు సంథింగ్ ఈజ్ ఆఫ్, సెకండ్ హాఫ్ నచ్చలేదు అని చాలా మంది చెప్పారు. ఇనానిమస్ గా బాగుంది అని చెప్పట్లేదు. అలాగే నాని పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంది అని కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ లో ఇది మంచి మూవీనా మంచి మూవీ కాదా అని చెప్పడానికి వస్తలేదు. సో దే ఆర్ సేయింగ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. బట్ ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఫిక్స్ చేయడం ఎలా? మేజర్ గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ ట్రీట్మెంట్. ఫిల్మ్స్ కి ఒక మీటర్ ఉంటుంది. నువ్వు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మే ఫిలిం లో ఉన్న మీటర్ ఏంటో ఎస్టాబ్లిష్ చేయాలి. నువ్వు స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేసేస్తే వి విల్ గో అలాంగ్ విత్ ఇట్. ఇప్పుడు సలార్ లో కొడితే ఒకటి పోయి పడితే పోల్ కింద పడిపోయింది. దెర్ ఇస్ నో ఇష్యూ ఫర్ అస్ బికాజ్ అది డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈ వరల్డ్ లో ఈ క్యారెక్టర్ ఇలాగా. బాహుబలి లాంటి సినిమాలలో హీరోలు శివుళ్ళు ఎత్తినా ఏమెత్తినా మనం క్వశ్చన్ చేయం. బికాస్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఈ వరల్డ్ లో మీటర్ ఇది, హీరో కెన్ డూ దిస్ అనేది తను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. కానీ హిట్ 3లో ఇంటర్వెల్ ఫైట్ లో వాళ్ళు మీటర్ ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసారు. ఒక్క వ్యక్తిని టేక్ డౌన్ చేయడానికి నానికి చాలా టైం పడుతుంది. ఒక కత్తి కుచ్చుకొని ఉంటుంది, దాని చుట్టూ ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు, చాలా బాగుంది. సో ఇప్పుడు మా మైండ్ ఈ ఫైట్ ప్రకారం అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇమ్మీడియట్గా 140-120 మెంబర్స్ని నాని చంపడం అనేది ఇట్ ఈస్ టోటలీ అన్రియలిస్టిక్. అంటే ఒక వ్యక్తిని సగంగా చించడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే ఫస్ట్ నుంచి యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్కి నాని ఇవన్నీ చేయగలడు, ఈ మూవీలో ఇది ఫైట్ మీటర్ అని యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. బికాజ్ నువ్వు రియలిస్టిక్ వరల్డ్ తీసుకెళ్తూ ఆ ట్రీట్మెంట్లో ఇఫ్ యూ డూ దిస్ ఇట్ విల్ లుక్ అన్రియలిస్టిక్. అప్పుడు నువ్వు వేరే ఫిలిమ్స్కి కంపేర్ చేసి ఆ ఫిల్మ్లో ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనకూడదు. బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్, నువ్వు రూల్స్ని సరిగా సెట్ చేయలేదు. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ డిసప్పాయింటెడ్. ఐదర్ ఒక 30 మెంబర్స్ని చంపినా ఇట్ వుడ్ హావ్ బీన్ ఫైన్, లేదా 140 మెంబర్స్ అనేది థ్రెట్. బట్ జస్ట్ ఒక 10-20 మెంబర్స్ని చంపి తప్పించుకొని నాని వెళ్ళిపోవడం ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంకా బెటర్. లేదంటే ఇంటెలిజెంట్గా వెళ్ళిపోవడం ఇట్ వుడ్ హావ్ బీన్ స్టిల్ బెటర్. సెకండ్ ఈజ్ నాట్ సచ్ మేజర్ ఫ్లా, కానీ ఇట్ నీడెడ్ ఎ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్. ఏంటంటే ఆ రూల్స్ ఉన్నాయి కదా, టు గెట్ ఇన్ టు అవర్ సీక్రెట్ క్లబ్ ఇలా పర్టికులర్గా ఇద్దరిని చంపాలనే రూల్ ఈజ్ రియలీ గుడ్. అలాంటి రూల్స్ ఉన్న ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఇంత చిల్లర్గా మీట్ అవ్వరు అనేది నా లాజిక్. మేబీ అక్కడ కొంచెం నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉండే. ఆ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడం కానీ, వాళ్ళ మీటింగ్ స్పాట్స్ బిల్డ్ చేయడం కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బిల్డ్ చేయడం కానీ, అక్కడ దేర్ ఈస్ అ లిటిల్ బిట్ ల్యాకింగ్ అండ్ ఎ లిటిల్ బిట్ నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈ 2 ప్రాబ్లమ్స్ని డైరెక్టర్ ఫిక్స్ చేసి ఉంటే నానీస్ గ్రేట్ పర్ఫార్మెన్స్కి యాడ్ అయ్యి ఈ మూవీ ఇనానిమస్గా బాగుంది అని అందరూ అనేవారు. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.